ఎక్కడ చూసినా హిడ్మా హిడ్మా హిడ్మా. ఎవరు హిడ్మా? ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ కు చెందిన సుక్మా అనే ప్రాంతానికి చెందినవాడు. 18 ఏళ్ల వయసులోనే ఉద్యమం పేరుతో గండ పట్టినవాడు. వాళ్ళ పోరాటం ఒకటే, వాళ్ళ సిద్ధాంతం ఒకటే, వాళ్ళ మాట ఒకటే, వాళ్ళ బాట ఒకటే. అదే ప్రాథమిక హక్కుల సంరక్షణ, అడవి భూముల సంరక్షణ. అసలు వీళ్ళ మైండ్ లో చట్టవిరుద్ధంగా ప్రభుత్వానికి పనిచేయాలి అనే ఆలోచన ఎక్కడ పడుతుందో తెలుసా మీకు? ఈ ప్రభుత్వం అభివృద్ధిలో నడిపించట్లేదు, ఈ ప్రభుత్వం మాకు ఏ సంఘీభావం తెలపట్లేదు, ఈ ప్రభుత్వం మమ్మల్ని అభివృద్ధి చేయట్లేదు, మాకు పాఠశాలలు రావట్లేదు, మాకు రోడ్లు రావట్లేదు అనే వేదన వాళ్ళది. సమాజంలో ఉన్న అసమానతల వల్ల, అంటే రాజకీయ నాయకులు లబ్ధి కోసం వాళ్ళు చేసే బిల్లులు, ఆర్టికల్స్, చట్టాల వల్ల వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, వీళ్ళు గురవుతున్న దోపిడీకి తట్టుకోలేక ఉద్యమకారులుగా మారి, నక్సల్స్ గా మారి వాళ్ళు గన్ను పట్టుకుని చట్ట విరుద్ధంగా దాడులు చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రశ్నకి, వాళ్ళ దాడులకి అడ్డంగా బలైపోయేది జవాన్లు, పోలీసులు మాత్రమే. పోలీసులు ఎవరంటే నిజానికి ప్రజల సంరక్షకులు, చట్టాన్ని సంరక్షించే వాళ్ళు, లా అండ్ ఆర్డర్ కి కట్టుబడి ఉన్న వాళ్ళు. వీళ్ళు పోరాడేది ఎవరి కోసం? రాజకీయ నాయకుల స్వేచ్ఛ కోసం.